సో గాయ్స్ ఈరోజు మన రైడ్ వచ్చేసి అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్. మనది ఆఫీస్ది టీమ్ లంచ్ ఉంది, దానికోసం వెళ్తున్నా. ఆల్రెడీ ఒక 15 minutes లేట్ అయిపోయా. లెట్స్ సీ. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మేమందరం 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఇంకా 25 days సంథింగ్ అయితే 1 year అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 1 year తర్వాత కొలీగ్స్ అందరం కలుస్తున్నాం మళ్ళీ ఇప్పుడు. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కానీ లేదంటే హైటెక్ సిటీ సైడ్ ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా బార్బిక్యూ నేషన్ అయితే 100% వెళ్తారు. నా ఫేవరెట్ వచ్చేసి ఫిష్ అండ్ ఫ్రాన్స్. ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఎంత కదన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇయర్లో కనీసం ఒక 3 times అని వెళ్తారు బార్బిక్యూ నేషన్కి. గాట్ డిలే. హట్ నీ అమ్మ సిగ్నల్ పడిపోయింది, అందుకే ఆపుకోవాలి. మా ఆఫీస్ నుంచి ఆల్రెడీ టేబుల్స్ అయితే బుక్ చేశారు బార్బిక్యూ నేషన్లో. సో అందుకని ఒక 15 minutes అటు అయినా ఏం కాదనుకుంటున్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. అండ్ మేము వెళ్ళే ఏబిఎస్ వచ్చేసి మాదాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర దిగితే ఈజీ నడుచుకుంటూ వెళ్ళచ్చు. బజాజ్ షోరూమ్ పైన ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఆల్మోస్ట్ ఆల్ అక్కడికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రిపీట్ ఇది. అంటే ఈ ఏబిఎస్కి సెకండ్ టైం. మినిమం ఇప్పటివరకు కదా 4 బార్బిక్యూ నేషన్ తిరిగినా నేనైతే. ఎప్పుడు ఈ సిగ్నల్ బ్లాక్ అవుతుంది తెలుసా సికింద్రాబాద్లో. ఇది దాటేసి మనం కూడా నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ ఫ్లైఓవర్స్ ఉంటాయి. బేగంపేట మెట్రో స్టేషన్ ఇది లెఫ్ట్ సైడ్. సీదా సికింద్రాబాద్ నుంచి ఒకటే రోడ్డు. బేగంపేట లైఫ్ స్టైల్ బాగుంటాయి, క్లాత్స్ అవన్నీ కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏరియాకి వస్తే నీకు ఏదంటే అది కొనుక్కోవచ్చు అన్నీ A to Z. బంజారాహిల్స్, జూబ్లీస్, సుమజ్ కూడా లెఫ్ట్, పంజాగుట్ట లెఫ్ట్, సీఎం క్యాంప్ ఆఫీస్. మనకి ఎంతగా అనుకుంటే ఎంఎస్ పడుతుంది ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి. ఈ బిల్డింగ్స్ పైన మొత్తం షూటింగ్స్ అవి జరుగుతాయి. మనకి సినిమాలు చాలా సినిమాల్లో ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది, పంజాగుట్ట ఫ్లైఓవర్. సో లెఫ్ట్ సైడ్ వచ్చి సెంట్రల్, హైదరాబాద్ సెంట్రల్. రెడ్ పడింది. లెఫ్ట్ సైడ్ ఫ్రీ ఉంటుంది TV9 ఆఫీస్. అప్పు 1 year నుంచి ఆఫీస్ రావట్లేదు. ఈ బిల్డింగ్ అంతా కొత్త కట్టేసారు 1 yearలో. కవాసాకి నింజా రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్ రోడ్ ఇదంతా. సో స్ట్రైట్గా KBR పార్క్ మనకి. మా ఆఫీసులో అందరూ వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ, ఎప్పుడు లేట్ అయినాయి వచ్చి. సో ఇదే KBR పార్క్, KBR నేషనల్ పార్క్. ఓరి మొత్తం పాడలో అడ్డు ఉన్నట్టున్నాడా. ఆఫీస్ లేకపోతే ఇక్కడ వచ్చాడే లేదు అసలు. 2020లో హార్డ్లీ 1 month వచ్చాము అంతే, తర్వాత రాలే ఇంకా అసలు. అది కూడా ఫస్ట్ మంత్ జనవరి, సెకండ్ మంత్ నుంచి కథం లాక్డౌన్. ఈ క్రీమ్ స్టోన్ అయితే మాకు నైట్ 2 PM వరకు అలా ఉంటుంది. రాత్రిపూట మొత్తం అంతా కూడా ఐస్ క్రీమ్ తింటూనే ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ మనకి జూబ్లీస్ చెక్ పోస్ట్ సిగ్నల్. జూబ్లీస్ చెక్ పోస్ట్ మనకి ఏరియా అంతా కూడా పబ్బులు అవి ఇవి జబర్దస్త్ మంచి మంచి పబ్స్ ఉంటాయి. ఇంకా రెస్టారెంట్స్ అయితే చెప్పలేము అసలు. అన్ని మ్యాక్సిమం ఏ రెస్టారెంట్ కావాలని ఇక్కడ ఉంటాయి. పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ఇది. సో ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పెద్దమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక క్రీమ్ స్టోన్ మళ్ళీ. ఇది కూడా 2 PM వరకు నడుస్తుంది. ఇది ట్రాఫిక్ అసలు. సండే కూడా ట్రాఫిక్ ఉంటే ఎట్లా పోయా. అయినా అసలు మనం సిటీ రైడ్స్ చేయగా చాలా రోజులు అవుతుంది, అందుకే మనకు కరెక్ట్ ఐడియా ఉండట్లేదు. దాదాపు 1 year నుంచి సిటీ రైడ్ ఎక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ పెద్దమ్మ టెంపుల్. చాయ్ పెద్దమ్మ తల్లికి జాయ్. మాదాపూర్ మెట్రో స్టేషన్. సో ఈ స్పాట్ అయితే చాలామంది తెలిసి ఉండొచ్చు. మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నాకు తెలిసి ఫేమస్ వచ్చేసి టానిక్ కనిపిస్తుంది రైట్ సైడ్. టానిక్ A to Z అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఇక్కడ. అన్నీ అంటే మన లోకల్ బ్రాండ్స్ రావు, అన్నీ STD అండ్ ASD. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ఈ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఉంది కదా హెడ్స్లో, తక్కువ కాస్ట్ 60 rupees 70 rupees ఉంటుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్రీమ్ స్టోన్ పబ్లిక్ అంటే దీని పబ్లికే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనిపిస్తుందా. అబ్బో వీళ్ళందరూ బార్బిక్యూ నేషన్ ఆయన కొంపేసి దేవుడా. దీనిపైనే మనకి బార్బిక్యూ నేషన్.
ಪಾರ್ಕಿಂಗ್. ಓಕೆ, ಎಕ್ಸಿಟ್ ಇದೆ, ಎಂಟ್ರಿಯಾ? ಓಕೆ. సో లాస్ట్ డే ఫ్లోర్ ఉన్నాము, 4th ఫ్లోర్. సో మా కొలీగ్స్ ఆర్డర్ చేసింటారు, హాఫ్ అన్ అవర్ లేట్ నేను. లెట్స్ సీ. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్ చాలా ఫుల్గా ఉంది. అండ్ మా ఆఫీస్ వాళ్ళు కూడా అక్కడ లాస్ట్లో కూర్చున్నారు. సో వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. హాయ్ కిషోర్, బాగున్నావా? సే బ్యాటింగ్ జూమ్లో ఇస్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మా వాళ్ళు వచ్చి. సో హాఫ్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. చెప్తా వెయిటింగ్, పల్లె కూడా వెయిటింగ్. తినేసండి, మీ గురించి వెయిటింగ్ యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అని మీకు చూపిస్తాను, చూడండి. యువర్ విష్ అవర్ క్రియేషన్, యూ బిల్డ్ ఇట్ విత్ పర్ఫెక్ట్. ఈ డిషెస్ అని మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి బార్ కౌంటర్ ఉంది. సో దీంట్లో బార్ కూడా అలౌడ్. మ్యాజికల్ జర్నీ సాత్ఫుల్ రెసిపీస్ ఇక్కడ. సో మనకి పానీపూరి అలాంటివి కూడా అన్నీ దొరుకుతాయి. సింపుల్ డెజర్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. 3 డెజర్ట్స్ మనకి. సో గాయ్స్, నేను తినేది ఫిష్ ఇది. సో ఇది నా ఫేవరెట్ అనమాట, ఫిష్ అండ్ ప్రాన్స్. సూపర్ ఉంది. మాకైతే ఇంకా ఫిషెస్ తినడానికి వెళ్ళారు. సో ఆ లోపు మేము కొన్ని లైవ్ కౌంటర్ ఆర్డర్ చేయడానికి వెళ్తున్నాము. హాయ్ నాకు వెళ్తారు, అవయ్యూ. సో మా వాళ్ళు ఏం ఆర్డర్ చూద్దాం. సో గాయ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆక్టోపస్ అండ్ పక్కన షార్క్. సో నెక్స్ట్ వచ్చేసి మలబార్ తవా ఇది, అండ్ ఫిష్ పటూరి. ఇదేనండి, ఇది దీనిలాగా ఉంది, పాన్ చేసేది. ఫిష్ పటూరి అంట, పాన్ లాగా ఉంది సేమ్. జమాకన్ రోల్ అండ్ ఆల్సో లాస్ట్ వచ్చేసి సీ ఫుడ్ పిలా. సో గాయ్స్, బాల్స్ మనకు వచ్చేసి తునా ఫిష్, రెడ్ స్నాపర్ అండ్ ఈల్ ఫిష్, బరాకోటా ఫిష్. ఇందులో ర్యాబిట్ కూడా ఉంది మనకి. సో ర్యాబిట్ ఒకటి, ఆక్టోపస్ ఒకటి ఆర్డర్ చేసాము. సో మేము చెప్పిన ఆర్డర్ కూడా అంతా అక్కడ రెడీ చేసి మనకి ఇస్తారు. షార్క్ చేస్తారు కదా. సో గాయ్స్, నాకైతే ర్యాబిట్ రెడీ అయిపోయింది. సో లెట్స్ ట్రై దిస్. సో గాయ్స్, వచ్చేసి ర్యాబిట్ నేను ట్రై చేస్తున్నాను. క్వాంటిటీ కొంచెం వచ్చాడు, ఇలా బోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం జస్ట్ ఓకే. సో గాయ్స్, ఇది వచ్చేసి షార్క్. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సీట్లలో
సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి సార్. బాగుంది. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆక్టోపస్, చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. సో లెట్స్ ట్రై దిస్. గాయ్స్ ఆల్రెడీ బస్ బ్యాటింగ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా ఫుల్ చేయించాము. సో మా ఫుల్స్ అయితే స్టార్టర్స్ కూడా అయిపోయింది, మెయిన్ కోర్స్కి వచ్చారు. సో గాయ్స్ నేనైతే ఫుల్ అయిపోయింది నాకు. సో నేను మళ్ళీ మెయిన్ కోర్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ బర్త్డే కూడా వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేస్తారు, చిన్న కేక్. సో అక్కడ బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. గాయ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్. లాస్ట్ ఐటమ్. సో గైస్ ఫైనలీ అయితే ఎండ్ చేసాము. అండ్ మా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా రికలెక్ట్ చేసుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. సో నాకైతే ఫుల్ టు హ్యాపీ ఉండే ఆఫ్టర్ 1 year తర్వాత మా కొలీగ్స్ అందరూ ఇలా కలవడం. అండ్ నేనైతే మా ఆఫీస్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాను వెయిట్ చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.